శ్రీమాత్రే నమః. ఈ క్షేత్రం త్రిశక్తి క్షేత్రం అండి. ఈ క్షేత్రంలో మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి ముగ్గురు అమ్మవార్లు కొలువై ఉన్నారు. తరువాత 2 సంవత్సరాల తర్వాత త్రయంబకేశ్వర్ శివలింగాన్ని ప్రతిష్ఠ చేయడం జరిగిందండి. అలాగే మన క్షేత్రంలో లక్ష్మీ నరసింహస్వామి, తర్వాత శ్రీపాద వల్లభుడు, అంటే పిఠాపురంలో శ్రీపాద వల్లభుడు ఉన్నారు కదా, ఆయన అనమాట. ఈయన వచ్చి మనకి విద్యా గణపతి, చదువుల గణపతి. ఆయన వచ్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. అక్కడ ముందు చూడండి, ముందుగా 3 పాదాలు, అమ్మవారి పాదాలు ఉంటాయి చూడండి, అది ముగ్గురు అమ్మవారి పాదాలు అనమాట అండి. ఈ క్షేత్రానికి మీరు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఈ ఆంజనేయ స్వామి పేరు వైద్య అంజనీ పంచముఖ ఆంజనేయ స్వామి. వైద్య అంజనీ పంచముఖ ఆంజనేయ స్వామి. ఈయనకి 40 రోజుల దీక్ష ఉందండి. ఎవరైనా సరే దీర్ఘకాల వ్యాధులు ఎవరైనా ఉన్నా, లేదంటే వాళ్ళకు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నా, ప్రమోషన్ కావాలన్నా 42 రోజులు ఈయనకి దీక్ష చేయాలి. దీక్ష అంటే ఏమీ లేదు, ప్రతిరోజు ఒకే టైంలో వచ్చి 42 రోజులు ప్రదక్షిణ, 42 రోజులు ప్రదక్షిణ చేయాలి. చేసినట్లయితే మీరు అనుకున్నది 42 రోజుల్లో మీరు పొందగలరు. ఈయన యొక్క స్పెషల్. ఈయన విగ్రహం చూడండి, ఈయనకి ముందు మూడు హెడ్స్ ఉంటాయి, పైన ఒకటి ఉంటుంది, వెనకతలు ఒకటి ఉంటుంది. అది కూడా ఈయన యొక్క ప్రత్యేకత అనమాట. దీనికి 3 ఉంటాయి. శ్రీమాత్రే నమః. శ్రీ ఐశ్వర్య వారాహి దేవి నమః. ఈ అమ్మవారి పేరు ఐశ్వర్య వారాహి అమ్మవారు. ఐశ్వర్య వారాహి అనగానే ఈమె లక్ష్మీ స్వరూపిణి కాబట్టి లక్ష్మీ వారాహి, ఐశ్వర్య వారాహి అని నామకరణం చేయడం జరిగింది. ఈ అమ్మవారిని మీరు ఎప్పుడు కూడా సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా మీకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఈ టైంలో వచ్చినట్లయితే మీరు అనుకున్నది వెంటనే శీఘ్రంగా నెరవేర్చే ఏకైక దేవత శ్రీ ఐశ్వర్య వారాహి అమ్మవారు. కనుక ఈ టైంలో వచ్చి మీ యొక్క అమ్మవారి అనుగ్రహం పొందాలని మేము ఆశిస్తున్నాము. శ్రీమాత్రే నమః. జోడు నాగుపాములు. ఈయన పేరు పావన గంగా సమేత మృత్యుంజయ స్వామి. పావన గంగా సమేత మృత్యుంజయ స్వామి. ఈ ఏక శివలింగంలో 365 శివలింగాలు ఉంటాయి. అంటే మీరు ఒక్కసారి మీరు అభిషేకం చేసినట్లయితే 1 సంవత్సరం అభిషేకం చేసినంత ఇది ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఈయనకి కూడా ఒక దీక్ష ఉంది. ఈయనకి 45 రోజుల దీక్ష. 45 రోజులు ఒకే టైంలో 45 రోజులు వచ్చి 45 సార్లు ప్రదక్షిణ చేయాలి. చేసినట్లయితే మీ కోరికలు వెంటనే నెరవేరుతాయి. ఆ కోరికలు ఏంటంటే, ఉదాహరణకి మనకు ఒక ఉద్యోగంలో ఉన్నాం అనుకోండి, మనకు ప్రమోషన్ రావట్లేదు, మన వెనకాతల వాళ్ళందరూ ప్రమోషన్ వచ్చి ముందుకెళ్ళిపోతున్నారు, కానీ మనకు ప్రమోషన్ రావట్లేదు. ఆ ప్రమోషన్ ఎందుకు రావట్లేదు అన్నది ఆయనకి తెలుసు, శివయ్యకి తెలుసు. ఆ ప్రమోషన్ని 45 రోజుల్లో మీరు 45 రోజుల్లో దీక్ష చేసినట్లయితే ఆ ప్రమోషన్ మీకు త్వరగా వస్తుంది అనమాట. అలాగే మన దగ్గర స్థలం ఉంది, డబ్బులు ఉన్నాయి, కానీ ఇల్లు మనం కట్టుకోవడానికి అవ్వట్లేదు. ఏదో ఒక చిన్న గ్రహం మనకు అడ్డొస్తుంది. ఈ 45 రోజులు దీక్ష చేస్తే మీరు ఆ ఇల్లు కట్టుకోవడం కూడా జరుగుతుంది. ఈయన యొక్క స్పెషల్ అది. కనుక భక్తులందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోండి.